హాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? సీరియల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే కావ్య అప్పులు ఇద్దరూ కలిసి మాయను వెంబడిస్తూ ఉంటారు. మాయ పరిగెడుతూ ఉంటుంది. అంతలో రుద్రాని కారుతో మాయను గుద్ది వెళ్ళిపోతుంది. మాయ పక్కనే ఉన్న బండ మీద పడి స్పృహ కోల్పోతుంది. బ్లడ్ కారుతూ ఉంటుంది. వెంటనే అప్పు కావ్యలు తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి అంబులెన్స్కి ఫోన్ చేస్తూ ఉంటారు. అంతలో రాజ్ ఇంటికి వెళ్ళడానికి వెళ్తూ ఉండగా మెయిన్ గేట్ దగ్గర దొంగమాయ ఒక మనిషితో మాట్లాడుతూ ఉంటుంది. అది గమనించిన రాజ్ చూస్తూ ఉంటాడు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అతన్ని మాయ అడుగుతూ ఉంటుంది. దానికి అతను, నాకు డబ్బులు కావాలి, ఇంత పెద్ద ఇంటికి వచ్చి సెటిల్ అయ్యావు కదా, ఎలా నమ్మమంటావు నిన్ను, నువ్వు నాకు డబ్బు ఇస్తావని అని బెదిరిస్తూ ఉంటాడు. లేదు, నేను వేస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది. ఇదంతా రాజు గమనించి మాయ లోపలికి వెళ్ళగానే అతనిని పట్టుకొని అడుగుతాడు. తన పేరు మాయ కాదు, చిత్ర అని చెప్పి తన గురించి నిజం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రాజ్, మాయా నీ సంగతి చెప్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ధాన్యలక్ష్మి తన కోడలు అయిన అనామికను చెంప పగలగొడుతుంది. ఇన్ని రోజులు నా కోడలు అలాంటిది ఇలాంటిది అని గొప్పగా చెప్పుకున్నాను. నా కొడుకుని గొప్పగా చేస్తావు, ప్రేమతో మొండిగా మాట్లాడుతుంది అనుకున్నాను, కానీ నువ్వు చాలా చీపుగా దొంగతనం చేశావు అని అంటుంది. ఆంటీ, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారా ఆంటీ అని చెప్పి అనామిక అంటుంది. ఏం చేయను, మా మమ్మీ డాడీ బిజినెస్లో చాలా లాస్ అయ్యారు, వాళ్ళు అప్పుల బాధలో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాక అలా చేశాను అంటుంది. దానికి ధాన్యలక్ష్మి, నన్ను అడిగితే 10 కాదు 25 లక్షలైనా ఇచ్చేదాన్ని, ఇంకోసారి నేను కూడా సపోర్ట్ చేయను, నిన్ను ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత అప్పు కావ్యలు అసలైన మాయను హాస్పిటల్లో చేర్చి తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు. అప్పు కావ్యలు వెయిట్ చేస్తూ ఉంటారు. అంతలో డాక్టర్ గారు వచ్చి, అప్పుడే చెప్పలేను తన గురించి, ఈ రాత్రి గడిస్తే గాని ఏ విషయమూ తెలియదు మనకి అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పు కావ్యను ఓదారుస్తూ, నువ్వు వెళ్ళు అక్క, నేను ఉంటాను, ఇంటి దగ్గర అందరూ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్తుంది. సరే అప్పు, నేను వెళ్తాను, నువ్వు ఏ టైంలో మెలకు వచ్చినా తనకి నువ్వు నాకు కాల్ చేయి, నేను వెంటనే వస్తాను అని చెప్తుంది. ఇంతలో రాజు ఇంట్లో దొంగ మాయ దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావు చిత్ర అని అడుగుతాడు. చిత్ర, అదెవరు అంటుంది మాయ. అది ఎవరోలే, నువ్వెవరో నాకు మొత్తం తెలుసు అని చెప్పి అంటాడు. చిత్ర, నీ తండ్రి ఒక దొంగ, 1 కోటి రూపాయలు బ్యాంకు నుండి దొంగిలించి పరారీలో ఉన్న గణపతి కూతురివి కదా నువ్వు అని చెప్పి అంటాడు. అనగానే ఆ చిత్రకి భయం వేస్తుంది. అయినా నువ్వు ఒక ఆడదానివేనా, పరాయి మగాడిని నా ప్రియుడు అని చెప్పి ఇంట్లో తిష్ట వేశావు అని చెప్పి తిట్టి నైటులోపు ఇంటి నుంచి బయటకు వెళ్ళకపోతే నేనే రంగస్థలం ఎక్కి నీ సంగతి చెప్తాను, నీ తండ్రిని పోలీసులకు పట్టిస్తాను అని చెప్పి బెదిరించి వెళ్ళిపోతాడు. అందుకు చిత్ర భయంతో, అమ్మో, ఈ రుద్రాని ఎక్కడ ఉందో, ఎక్కడ సచ్చిందో ముందు తనకి చెప్పాలి, రాజ్ అంతా తెలిసిపోయింది అని చెప్పి చెప్పాలి ముందు రుద్రానికి అని చెప్పి వెళ్తుంది. ఇంతలో స్వప్న అపర్ణ దగ్గరికి వెళ్తుంది. చాలా సంతోషంగా ఉంది ఆంటీ, మీ పెద్దరికం చూస్తుంటే గర్వంతో పొంగిపోతున్నాను అంటుంది. దానికి అపర్ణ, నేనేం చేశాను అని అంత వెటకారంగా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఏం చేయలేదు ఆంటీ, నా బాధ కూడా ఏమి చేయలేదనే ఆంటీ, నా బాధ కూడా అని అంటుంది. ఏం చేయాలేంటి అని అడుగుతుంది అపర్ణ. అనామిక తప్పు చేసింది అని మీకు తెలుసు, నాకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ ఏమీ చేయలేదు అనగానే అంతలో అపర్ణ, అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం, అనామికకు నచ్చజెప్పాలని చూస్తుంది, అందులో నీకు వచ్చిన బాధ ఏంటి అని చెప్పి అడుగుతుంది అపర్ణ. దానికి స్వప్న, బాధే ఆంటీ, నిన్నగాక మొన్న వచ్చిన కోడల్ని అంత వెనకేసుకొస్తున్నారు ధాన్యలక్ష్మి ఆంటీ, కానీ మీరు మీ కోడల్ని ఎప్పుడూ అన్యాయమే చేస్తున్నారు, అన్యాయమే చేశారు, అన్యాయమే చేస్తున్నారు. తనేమో మీకు గౌరవం పెంచాలి అని చూస్తూ మిమ్మల్ని తల్లిలా చూసుకుంటుంది, మీరు తనకి గొప్పగా చేస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతలో కావ్య ఇంటికి వస్తుంది. కావ్య కోసం రుద్రాణి వెయిట్ చేస్తూ ఉంటుంది. తను రాగానే వెళ్ళిన పని అయ్యిందా కావ్య అని వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతుంది. దానికి కావ్య, నీ మీద నేనే గెలుస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లోకి వెళ్తే మాయా
అలియాస్ చిత్ర ఇంట్లో నుండి వెళ్ళిపోతుందా లేదా, అసలైన మాయకు స్పృహ వచ్చి నిజం చెప్తుందా లేదా అనే కీలక విషయాలు రేపు చర్చించుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.